హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలామంది దెబ్బ సినిమా అని చెప్పేసి SSMB 29 గురించి చెప్తున్నారు. కానీ నాకు తెలిసినంతవరకు మన ఎన్టీఆర్ గారి సినిమా, నీల్ గారి సినిమా అంటే ప్రశాంత్ నీల్ గారి సినిమా, వీళ్ళ సినిమాను మించి ఏ సినిమా ఉండబోదేమో అన్న టైప్లో నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఎందుకు అంటే ఇప్పటి వరకు మనం KGF సినిమాని చూసాము, సలార్ సినిమాని చూసాము ప్రశాంత్ నీల్ గారితో. అలాగే 18 ఏళ్ళకే ఇండస్ట్రీ హిట్ అంటే చిరంజీవి గారు అట్లా వాళ్ళే ఏంట్రా వీడు ఇంత ఉన్నాడు, ఇంతలోనే ఇంత చేశాడా అన్న టైప్లో వచ్చిన మాస్ హీరో మన జూనియర్ ఎన్టీఆర్ అన్న. అలాంటి బిగ్గెస్ట్ మాస్ హీరో ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇండియాలోనే నెంబర్ 1 యాక్టరు, అలాగే ఇండియాలోనే నెంబర్ 1 డ్యాన్సర్ కూడా భయ్య ఎన్టీఆర్ అన్న. అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా డ్రాగన్. అంటే డ్రాగన్ అని చెప్పేసి ఇంతవరకు మనకు అఫీషియల్గా అయితే రాలేదు, కానీ టైటిల్ కాకపోతే అదే అయితే పక్కా అని చెప్పేసి కొన్ని సినీ వర్గాలు అయితే చెప్తున్నాయి భయ్య. అయితే ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు అసలు మన ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. మామూలుగానే మనం ఆయన సినిమాలు చూస్తూ ఉంటాము, అసలు ఎలివేషన్లకి అసలు మైండ్ పోతుంది. అలాగే ఆయన ఇచ్చే ఎలివేషన్లకి మన రఘు బసూరు ఇచ్చే మ్యూజిక్కి, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇంకా గూస్ బంప్స్ చచ్చిపోవచ్చు థియేటర్లోనే, మనము ఆ రేంజ్లో ఉంటాయి. అలాంటిది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ని ఒక డ్రీమ్ హీరోతో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక కాన్సెప్ట్, అది కూడా ట్రయాంగిల్, అది కూడా ట్రయాంగిల్ స్టోరీ భయ్య. అంటే 3 దేశాల మధ్య జరిగే స్టోరీని చూపించడం. అసలు ఆ స్టోరీ అంటే నాకు ఆ లైన్ విన్న తర్వాత ఆ పోస్టర్లో మనం చూసాం ఎన్టీఆర్ గారి ప్రశాంత్ నీల్ గారి పోస్టర్ ఒకటి వదిలారు ఫస్ట్. ఆ పోస్టర్లో మనం చూసాము 3 దేశాల్లో, అది కూడా 1969లోనే ఏమో జరిగే స్టోరీ భయ్య. 3 దేశాలు అంటే నేపాల్, భూటాను, చైనా బార్డర్స్ మధ్య జరిగే స్టోరీ, ట్రయాంగిల్ స్టోరీ అని చెప్పేసి అసలు ఎలా భయ్య ఇలాంటి రేంజ్లో మన ఎన్టీఆర్ అన్న సినిమా వస్తుంది. నేనేమనుకుంటున్నానంటే SSMB 29కి పోటీ ఈ డ్రాగన్ సినిమానే అని నేనైతే అనుకుంటున్నాను భయ్య. వీళ్ళంతా ఏదేదో చెప్తున్నారు, కానీ అంటే మన హాలీవుడ్ నుంచి వస్తుంది అది ఇది అని చెప్పేసి ఎక్కడి నుంచినో రాదు, మన ఇండస్ట్రీ నుంచినే మనోడే వస్తాడు భయ్య SSMB 29కి పోటీగా. ఇది మాత్రం పక్క. ఇంకోటి వచ్చేసి ఎన్టీఆర్ అన్నని యాక్టింగ్లో కొట్టే మొగాడు ఇంతవరకు పొట్టలేదని నాకు తెలిసినంతవరకు. ఇది నేను ఒక్కడు చెప్తున్నా కాదు, మొత్తం హోల్ ఇండస్ట్రీనే చెప్తున్న విషయము. ఎందుకంటే ఒక్క పాటని మనం సినిమాలో ఏదైనా పాటను చూస్తామో ఆ పాటను చూస్తూ ఉండాలంటే మనం మినిమం ఏదో హీరోయిన్తోనో లేకపోతే సాంగ్ భారీ ఉంటేనో మనం చూస్తాం భయ్య. అలాంటిది ఒక్కడే ఎక్స్ప్రెషన్లతో 5 నిమిషాల పాటని మనం కొమరం భీముడు సాంగ్లో అసలు ఆ ఎక్స్ప్రెషన్స్తో మనము కళ్ళకు కట్టినట్టు మనం చూసేకి ఆ రేంజ్లో యాక్టింగ్ చేశాడంటే అది కేవలం ఎన్టీఆర్ అన్న వల్లనే అవుతుంది, ఇంకెవ్వరి వల్ల కాదు భయ్య. ఇది మాత్రం పక్క. అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను SSMB 29కి మాత్రం ఇది మన డ్రాగనే.